ఈరోజు ఈ వీడియోలో మీకు నేను జీరో కరెంట్ బిల్కి సంబంధించిన గృహజ్యోతికి సంబంధించిన ఇలా లెటర్ అయితే మనకు ఇస్తున్నారన్నమాట. ఎవరికైతే ఇంతవరకు గృహజ్యోతికి సంబంధించిన జీరో కరెంట్ బిల్ అప్రూవ్ అయిందో అంటే జీరో కరెంట్ బిల్ అయిందో వాళ్ళందరికీ వాళ్ళ పేరు మీద ఒక లెటర్ అయితే ఇస్తున్నారు. ఇది వచ్చేసి మనకు భక్తి విక్రమార్క మంత్రి గారి నుంచి అయితే మనకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నుంచి ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ ఎనర్జీ నుంచి వచ్చిన లెటర్ ఇది. దీంట్లో మనకి ఏంటి అంటే ఇంతవరకు ఇంకా జీరో కరెంటు బిల్లు చేసుకున్న వాళ్ళందరికీ ఇట్లా లెటర్స్ విత్ సిగ్నేచర్స్తో సహా ఇస్తున్నారు. ఇంకా ఎవరికైనా చేసుకోకపోతే జీరో కరెంటు బిల్ రాకపోతే కూడా ఎలా అప్లికేషన్ చేసుకోవాలి నేను ఈ వీడియో షేర్ చేస్తాను. ఫుల్గా వాచ్ చేయని వీడియో. ముందుగా ఇందులో ఏమి ఇచ్చారన్నది నేను మీకు చదివి వినిపిస్తాను. మనకు వన్ తెలంగాణ రైజింగ్ ప్యూర్ అని లోగో కూడా ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ ఇంకా బట్టి విక్రమార్క మంత్రి గారి నుంచి వచ్చిన ముద్ర కూడా ఉంది మనకు, తెలంగాణ ముద్ర. నెక్స్ట్ గృహజ్యోతి యూనిట్లు ఉచిత కరెంటు 200 యూనిట్ల ఉచిత కరెంట్ అన్నమాట. మనం ఫస్ట్ రూల్ ఏంటి అంటే జీరో కరెంట్ బిల్కి 200 యూనిట్లు దాటద్దు అన్నమాట. 200 యూనిట్ల లోపల మనం ఈ యూనిట్లు అనేది కాలితే మనకు కరెంటు బిల్ జీరో అనేది వస్తుంది. ప్రియమైన శృతి గారు, నాది ఆడపి శృతి, మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను తెలుపుతూ మన ప్రజాప్రభుత్వం ఇచ్చిన 6 హామీల్లో భాగంగా గృహజ్యోతి పథకం ద్వారా నెలకు 200 యూనిట్ల వరకు మీ కుటుంబానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. మీరు వాడిన విద్యుత్ బిల్లును ప్రభుత్వం నేరుగా విద్యుత్ సంస్థలకు చెల్లిస్తుంది. ఇప్పుడు విద్యుత్ బిల్లుల కోసం ఖర్చు చేసే డబ్బును పిల్లల చదువు, ఆరోగ్యం మరియు కుటుంబ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అండ్ నెలలు కట్టే కొన్ని ఈ విద్యుత్ బిల్లు అంటే కరెంటు బిల్లుకి సంబంధించిన డబ్బులు మనం ఆ రకంగానే సేవ్ చేసుకోవాలి. ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు సేవింగ్ అయితే. మీ కుటుంబంతో పాటు రాష్ట్రంలోని 52,82,498 కుటుంబాలు జీరో విద్యుత్ బిల్లుల ద్వారా లబ్ధి పొందుతున్నాయి. ఈ పథకం ప్రారంభం నుంచి నేటి వరకు ప్రజలు చెల్లించాల్సిన సుమారు 3,593 కోట్లు ప్రభుత్వం పూర్తిగా భరించి లబ్ధిదారుల పక్షాన విద్యుత్ సంస్థలకు నేరుగా చెల్లించింది. ఇది ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా ప్రజాప్రభుత్వ సంక్షేమ పాలనకు నిదర్శనం. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలను కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ఈ సంక్రాంతి పండుగను మీరు మీ కుటుంబ సభ్యులు మరింత ఆనందోత్సవాలతో జరుపుకోవాలని కోరుతూ ఇట్లు మీ బట్టి విక్రమార్క మల్లు, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ ఎనర్జీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు. ఈ లెటర్ అయితే ఎవరికైతే అర్హులు ఉన్నారో గృహజ్యోతికి సంబంధించిన జీరో కరెంటు బిల్లుకి సంబంధించిన అర్హులకు అందరికీ ఇట్లాంటి లెటర్స్ అయితే పంపిణీ చేస్తున్నారు. మీలో ఎంతమందికి ఈ లెటర్స్ రాలేవో, ఈ లెటర్స్ అయితే జీరో కరెంట్ బిల్లులు ఉన్న వాళ్ళందరికీ వస్తాయి తప్పకుండా. మొన్న నుంచే పంపిణీ చేస్తున్నారు. ఎప్పుడు అంటే సంక్రాంతి తర్వాత నుంచి మేబీ సండే వచ్చింది అనుకుంటా ఈ లెటర్. మాకు నేను వీడియో షేర్ చేస్తాను అనుకుని చేయలేదు. ఇంకా ఇప్పటివరకు మీకు జీరో కరెంట్ బిల్ రాలేదు అని అనుకున్న వాళ్ళు, మీరు రెంట్ ఉన్నా ఓన్ హౌస్ ఉన్నా మళ్ళీ హౌసెస్ చేంజ్ అయినా, ఒకవేళ ప్రజాపాలన అప్పుడు ఒక దగ్గర రెంట్ ఉండి మళ్ళీ తర్వాత నెక్స్ట్ షిఫ్ట్ అయ్యారనుకోండి, దానికి కూడా సొల్యూషన్ ఏంటి అని అంటే మీరు కలెక్టరేట్ ఆఫీస్లో ప్రజాపాలన జరుగుతుంది ప్రతి మండే. అందులో ఈ 6 పథకాలకు సంబంధించిన ఫామ్ ఉంటుంది, అప్లికేషన్ ఫామ్. ఆ ఫామ్ తీసుకుని అందులో మళ్ళీ ఫిల్ చేయండి. ఇంతవరకు రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో గృహజ్యోతి పథకం దగ్గర మళ్ళీ మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఆ అప్లికేషన్ని మీరు మళ్ళీ కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చేయండి. దాంతోపాటు రేషన్ కార్డు ఇంకా ఆధార్ కార్డ్ జిరాక్స్ దానికి అటాచ్ చేయండి. ఖచ్చితంగా మీకు మళ్ళీ జీరో కరెంట్ బిల్ గురించి కూడా అంటే ఎంక్వైరీ చేస్తున్నారు, వాటిని కూడా మళ్ళీ మనం తీసుకోవచ్చు. ఇంకా షిఫ్ట్ అయితే కూడా మళ్ళీ మీరు ఏదైతే మున్సిపల్ ఆఫీస్ ఉంటుందో సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది జీరో కరెంట్ బిల్కి సంబంధించి, అందులోకి వెళ్ళి అడ్రస్ కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. మీరు ఒకసారి వెళ్ళి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కలవండి. ఒకవేళ మీరు రెంట్ షిఫ్ట్ అయినా అక్కడ మళ్ళీ జీరో రావట్లేదు అని చెప్పి అనుకుంటారు కదా, అక్కడ మీరు మళ్ళీ అప్లికేషన్ చేసుకోండి అడ్రస్ చేంజ్ కోసం. ఇలా మీరు ట్రై చేసుకోవచ్చు. ఇంతవరకు రాని వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి ఇంకా తొందరగా ఈజీగా అవుతుంది కాబట్టి ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి కలెక్టరేట్ ఆఫీస్లో ఇవ్వండి ప్రజాపాలన టైంలో. లేదు అని అంటే ఎంపీఓ అది మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు ఈ అప్లికేషన్ అనేది ఇవ్వచ్చు. ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన సపరేట్గా ఉంటారు, ఆ డిపార్ట్మెంట్లో మీరు ఇస్తే కనుక మీ అప్లికేషన్ అనేది ఎంక్వైరీ చేసి తప్పకుండా జీరో కరెంట్ బిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ రీఅప్లికేషన్స్ తీసుకుంటున్నారు కాబట్టి వీలైనంత తొందరగా ఈ అప్లికేషన్స్ అయితే చేసుకోండి. ఈ అవకాశం అసలు మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ ఎప్పటికీ వేస్తారో తెలియదు. మేబీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంటే తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ ఇప్పటికీ ఇంకా స్టార్ట్ అయినాయి అప్లికేషన్స్ అయితే.
మీరు ఎవరైనా ఇవ్వకపోతే మాత్రం వెళ్ళి అప్లికేషన్స్ ఇచ్చేయండి, మీరు జీరో కరెంట్ బిల్ అయితే పోతుందండి. ఇది వాటి అప్డేట్. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సో ఇంకా మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి.